మనకి రేపు సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఏషియా కప్ జరగబోతోంది కదా. అయితే మరి ఏషియా కప్ సంబంధించి మన ఇండియా స్క్వాడ్ని కూడా అనౌన్స్ చేసేసారు. మరి ఇండియా స్క్వాడ్ని అనౌన్స్ చేసిన తర్వాతే అందరూ కూడా చాలా డౌట్లు అరైజ్ అవుతూ ఉన్నాయి. ఏంది అరే మనకి టీం మొత్తం బాగానే ఉంది కానీ మరి ఆ ఓపెనింగ్ స్పాట్లో చూసుకుంటే మొత్తం కూడా ముగ్గురు ఓపెనర్లు దొరికారు. దీంట్లో ఒకళ్ళు మనకు వచ్చేసరికి అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, దాని తర్వాత సంజు శాంసన్. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరు ఏ ఇద్దరిని తీసుకుంటారు అనే దాని మీద ఇక్కడ చర్చ మొదలైంది. ఎందుకంటే మరి శుభ్మన్ గిల్ చూసుకుంటేనేమో అతను వైస్ కెప్టెన్, ఖచ్చితంగా టీంలో ఉంటాడు. సో ఎట్టి పరిస్థితుల్లో మరి శుభ్మన్ గిల్ ఓపెనింగ్ స్పాట్లో ఆడితే మరి అభిషేక్ శర్మని తీసేస్తారా లేదంటే సంజు శాంసన్కి అన్యాయం చేస్తారా? ఇదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అయితే మరి ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మరి మనకి సంజు శాంసన్ని పక్కన పెడతారు అనే న్యూసే ఎక్కువ వస్తూ ఉందన్నమాట. అయితే మరి సంజు శాంసన్ పరిస్థితి కనుక చూసుకుంటే అతను అంత రీసెంట్గా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు T20 క్రికెట్లో. సో దీంతో పాటు మరి అతని గురించి మరి సంజు శాంసన్ మెంటర్ అయిన గోమేజ్ గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఓపెనింగ్ స్పాట్లో సంజు శాంసన్కి ఛాన్స్ వచ్చిద్దా లేదా అనే డౌట్ అవసరం లేదు. ఎందుకంటే సంజు శాంసన్ ఓన్లీ ఓపెనింగ్లో మాత్రమే కాదు అతను ఆడగలిగేది. సో ఏ పొజిషన్లో అతనికి ఛాన్స్ ఇచ్చినా సరే ఖచ్చితంగా అతను ప్రూవ్ చేసుకోగలుగుతాడు. దాని తర్వాత టీంకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాడు. సో మరి దీని గురించి మీరు ఎటువంటి డౌట్ అవసరం లేదు. తన టాలెంట్ గురించి తనకు తెలుసు. దాని తర్వాత అతనికి బయట నుంచి ఏదైనా ప్రెషర్ ఉందా అంటే ఎటువంటి ప్రెషర్ కూడా అతనికి లేదు. సో ఇంకో పక్కన చూసుకుంటే మరి అక్కడ కేరళ క్రికెట్ లీగ్లో కూడా చాలా అదరగొడుతూ ఉన్నాడు కాబట్టి మరి అతని శక్తి సామర్థ్యం ఏందో సంజు శాంసన్కి తెలుసు. సో దీని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి మరి మెంటర్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.